శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నేను మంగిపూడి వెంకట సుబ్బారావు, పీజీ డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు. ఈ శీర్షికలో ఇంటికి ఆ దిశలో రాళ్ళు గుట్టలు ఉంటే ఎలా ఉంటుంది అనే విషయాలను మీకు వివరిస్తాను. ఇంటికి ఈశాన్యమునందు దెబ్బలు, రాళ్ల గుట్టలు మొదలైనవి ఉన్నట్లయితే సుఖహీనత, నీచ ప్రవర్తన, విరోధములు, ఆయుక్షణములు సంభవించి ఇంట్లో దరిద్రం తాండవించగలదు. ఈశాన్యం మెరక కలిగి ఉన్నను, పల్లంగా ఉన్న అందు పాకలు, పందిళ్ళు, ఇతర కట్టడములు, బరువులు కలిగి ఉంటే దరిద్రము, కీడు, భార్య లేక గృహ యజమానురాలికి తీవ్ర అనారోగ్యం, సంతాన నష్టం జరిగే అవకాశాలున్నాయి. ఈశాన్య దిక్కులో బావి ఉండడం శుభప్రదం. వర్షపు నీరు, వాడుక నీరు పోవు కాల్వలు, కోతులు, జలాశయములు ఉండుట వలన వంశ వృద్ధి కలిగి ధనధాన్య సంపదలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఈశాన్యంలో నీళ్ల కుండీలు భూమట్టమునకు తక్కువగా నిర్మించుకోవాలి. వాటర్ ట్యాంకులు నిర్మించకూడదు. మరుగుదొడ్లు నిర్మించిన ఎడల కుటుంబంలో కలహాలు, నష్టాలు, సంతతికి కీడు సంభవించే అవకాశం ఉంది. ఈశాన్య దిశ యందు స్థలం పెరిగి పల్లంగా ఉండడం వలన సర్వ శుభములు ప్రాప్తించగలవు. ఈశాన్య స్థలానికి ఈశాన్యమునందు ఇతరుల స్థలములు మన గృహం యొక్క స్థలం కంటే మించి ఉన్నట్లయితే ధననాశనము, వంశహాని సంభవించే అవకాశం ఉంది. ముఖ్యంగా స్థలంలో కానీ, గృహంలో కానీ, గదులలో కానీ ఈశాన్యంలో ఏ విధమైన కట్టడాలు నిర్మించడం, ద్వారాలు ఉండడం, బరువులు ఉండడం మొదలైనవి వాస్తు శాస్త్ర విరుద్ధం. కాబట్టి ఈశాన్యంలో ఖాళీగా ఉంచడం శ్రేయస్కరం. ఈశాన్య దిశ పల్లంగా ఉండునట్లు గృహ నిర్మాణం చేసినట్లయితే అఖండ ఐశ్వర్యాలు చేకూరుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. స్వస్తి, శుభమస్తు.